హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నామినేషన్లు ఇప్పుడేనండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఎలాంటి టైంలో కూడా నామినేషన్ రేపు అనగా ఈరోజు కూడా ఏం జరుగుతుందంటే కనుక అభ్యర్థుల మార్పు దాని మీద కసరత్తు జరుగుతుంది. ఏదైతే కూటమి ఉందో దాంట్లో ఇంకా అభ్యర్థుల మార్పుల మీద ఇంకా ఒక కొలిక్కి రాలేదేమో, ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎవరిని ఎక్కడి నుంచి మారుస్తారు, ఎక్కడి నుంచి తీసి ఎవరిని వేస్తారు ఏంటో తెలియని అయోమయ పరిస్థితులు అయితే కనుక కొందరు నాయకులు అయితే ఉన్నారు. సో ఏంటంటే మొత్తానికి వాళ్ళకి కావాల్సింది గెలుపు. ఆ గెలుపు కోసం ఎంతమంది అభ్యర్థులైనా ఏ అభ్యర్థి అయినా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఏ అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు, అవసరమైతే వాళ్ళలో మార్చాల్సినవి ఏమైనా ఉన్నాయని చూద్దామండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కనుక ఏదైతే గుంటూరు ఉందో గుంటూరు నుంచి అభ్యర్థి మార్చబోతున్నారు నామినేషన్ రోజు ముందే. కాబట్టి ఏంట్రా బాబు తలపోటు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గెలుపు కోసం వాళ్ళు పడే తంటాలు వాళ్ళు పడుతున్నారండి. చూద్దాం. చూసే ముందు మర్చిపోద్దు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. ఖచ్చితంగా షేర్ చేయండి. జిల్లా కేంద్రం గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీలోకి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడ్డారండి చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఎందుకంటే కనుక ఆ పార్టీ తూర్పు టీడీపీ అభ్యర్థిగా నసీర్ అహ్మద్ను పార్టీ అధిష్టానం రెండో జాబితాలోనే ఎంపిక చేసింది. అర్థమైంది కదండి. తూర్పు టీడీపీ అభ్యర్థిగా నసీర్ అహ్మద్ను పార్టీ అధిష్టానం రెండో జాబితాలోనే ఖరారు చేసింది. అయితే నసీర్ అహ్మద్ పరిస్థితి మాత్రం నియోజకవర్గంలో ఆశాజనకంగా లేదని సర్వే బృందాలు ఏదైతే మరలా ఐవీఆర్ఎస్ చేశారో ఐవీఆర్ఎస్ కానీ అలాగే లోకల్ టీంలు ఏవైతే ఉన్నాయో అయితే కనుక అంత సంతృప్తికరంగా లేదు అభ్యర్థి పట్ల. కాబట్టి ఆ అభ్యర్థి కొంచెం తీవ్ర విమర్శలు అయితే ఉన్నాయి. అభ్యర్థి మీద కొంచెం అసంతృప్తి అయితే ఉంది నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో. అనేది తేటతలమైంది. దాని ద్వారా ఏంట్రా బాబు తలనొప్పి, మళ్ళీ ఈ అభ్యర్థిని మార్చాలా ఏంటి అనేది కనుక ఆలోచనలో పడ్డారు టీడీపీ అధినాయకులు. దీంతో చంద్రబాబు, లోకేష్ తూర్పు నియోజకవర్గం టీడీపీ వారాలపై దృష్టి సారించినట్టు అర్థమవుతుంది. నసీర్ కంటే ధీటైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించడం, దీంతోపాటు ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ సేకరించి ఆ అభ్యర్థిని మార్చాలా వద్దా, మారిస్తే ఏ అభ్యర్థిని పెట్టాలి అనేది ఒక తలములకలుగా ఉన్నారు. అందుకే గుంటూరు తూర్పు చాలా ప్రెస్టీజ్ ఇష్యూ తీసుకుంది టీడీపీ. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని అలా పక్కన పెట్టి లోకేష్ గారు దాని మీద సీరియస్నెస్ తీసుకుని లోకేష్ గారు అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నారు. సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఈ రోజు రేపు ఖచ్చితంగా అది అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. మర్చిపోద్దు, ఇలాంటి అభ్యర్థులు అవసరమైతే మార్చుతారండి. ఎప్పటి వరకు అంటే కనుక నామినేషన్ వేసే రోజు వరకు ఆ కంటెస్టెంట్ని మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ గతంలోనే తేల్చి చెప్పారు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏవి కన్నా అంత ఆషామాషిగా ఉండవు. ఉన్న అభ్యర్థులు స్టాండర్డ్ అనుకోవడం పొరపాటే. ఇదండి మనం చెప్పాలనుకుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.